చేసిన పథకాలన్నింటినీ, ఎన్నికల ముందు మహిళలకు వాగ్దానం చేసిన పథకాలన్నింటినీ రచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వ మహిళలపై నిర్లక్ష్య వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వ మహిళలపై నిర్లక్ష్య వైఖరి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కిషోరన్న నాయకత్వం, కిషోరన్న నాయకత్వం, జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జగదీశ్వర రెడ్డి గారి నాయకత్వం కొనసాగించాలి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేయాలి. హైకోర్టు వెంటనే, వెంటనే. జై తెలంగాణ. అమలు చేయాలి మహిళలకు ఎన్నికల వాగ్దానాలన్నింటినీ. రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి మహిళలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ₹1,00,000 కాకుండా అదనంగా తులం బంగారం ఇస్తా అని, ఇంటి పెద్దకు 2,500 ఇస్తా అని ఇవన్నీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆ ఇచ్చే డబ్బులు కూడా చెక్కులు ల్యాబ్స్ అయిన చెక్కులు ఇచ్చిండు మొన్నటి వరకు. ఈరోజు వాళ్ళ అనుకూలంతో కోర్టులో కేసేయించి ఉన్న ₹1,00,000 కూడా ఎసరు పెట్టిండు. ఈ ప్రజలు గ్రహిస్తున్నారు అతను చెప్తున్న మాయ మాటలు. మహిళలు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసే పరిస్థితి లేరు. తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కుంటిపడింది. గాదా కిషోర్ హయాంలో 3,000 కోట్లతోటి మేము ఇక్కడ అభివృద్ధి చేసినాం. ఈ రోజుకు అయ్యే డబ్బులను మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకే కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేస్తున్న స్థానిక శాసనసభ్యుడు కానీ, అది కూడా ఈ 15-20 రోజుల నుంచి గ్రూప్ రాజకీయాలలో అది కూడా బంద్ అయింది. ప్రజలు గ్రహిస్తున్నారు. ఇది తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో అరాచకాలు దిగబడుతుండ్రు, ఊళ్ళల్లో గొడవ తయారు చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూసి ఏం ఊరుకున్నారు. ఏంటంటే ఇది ప్రశాంతంగా తయారు చేసిన మన నియోజకవర్గం 10 ఏళ్లలో ఇప్పుడు ఇలాంటివి చేస్తే మాత్రం సైన్స్ ఎక్కడ చేసినా గతంలో లెక్క కాదు. ఇప్పుడు ఏ లెక్కన సమాధానం ఇవ్వాలనో మాకు తెలుసు. మీరు ఏ లెక్కన చేస్తున్నారో మేము కూడా అదే లెక్క చేస్తాం. పోలీసు వారు మాత్రం 3 రంగుల జెండాలు మీదేసుకొని తెల్లంగిలు వేసుకొని తిరుగుతున్నారు. పోలీసు వాళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్తాం మేము. ప్రతి మండలంలో ఏదో ఒక ఊళ్ళో గొడవలు చెప్తున్నారు, కబ్జాలు పెట్టిస్తున్నారు, గొడవలు పెట్టిస్తున్నారు. ఖబర్దార్. ఎందుకంటే ఈడ కాంగ్రెస్ పార్టీ ABCDE వరకు ఉన్నాయి. ఈ ఇన్ని గ్రూపులల్లా వాళ్ళు కొట్టుక తెచ్చేది కాక ఊళ్ళో ప్రజల మీద కూడా పడి దోసుకుంటుంది. కాబట్టి మీరు ప్రజలు గ్రహించి బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపి, ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ మాటలు నిన్న వీరు వరంగల్ జిల్లాలో మాట్లాడినరు. ఆయన పోయిన ప్రోగ్రాం ఏంది? ఆయన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు తిట్టేటందుకే ప్రోగ్రాం పెట్టుకురు. వాళ్ళ ఇంటి సమస్య, వాళ్ళ బిడ్డ సమస్య చూడమని అంటున్నారు. వాళ్ళ బిడ్డ సమస్య ఈయనకెందుకు? ఆయన బిడ్డ ఈయనకి ఏజెంట్గా పనిచేస్తుంది అనేది తెలంగాణ ప్రజలందరూ తెలుసు. ఈయన పోయి వాళ్ళ కోసం మీటింగ్ పెట్టేట్టే ఉంది, అభివృద్ధి కోసం లేదు. ఆయన ఏ ప్రోగ్రాం పెట్టిరు ఆ మంత్రే గైరాజరైంది. కొండ సురేఖ గారే గైరాజరైంది. ఆ సోయి లేదు ఆయనకు. జనంలో కేసీఆర్ని, కేటీఆర్, రేవంత్ రెడ్డి తిట్టి చేస్తున్నారు. ఖబర్దార్. బీఆర్ఎస్కు ప్రజలు పూర్తి మద్దతు ఉన్నారు. అదేం లేదు. రేవంత్ రెడ్డి నీలాంటి జిమ్ముకులందరూ జనం అందరికీ తెలిసిపోయింది. కాబట్టి తుంగతుర్తి నియోజకవర్గం కానీ తెలంగాణ ప్రజలంతా బీఆర్ఎస్కు మద్దతు తెలిపి ఈ ప్రజలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాకు మద్దతు తెలియాలని కోరుతున్నాం. జై తెలంగాణ.